నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. సీఎంగా ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తిస్తారని అంబేద్కర్ ఊహించి ఉండరు. మమతా బెనర్జీపై సుప్రీంకోర్టు గట్టి చివాట్లు. చేసే పనులన్నీ ఘనకార్యాలు గొప్పగున్నాయి. ఐప్యాక్ పై జరుగుతున్న ఈడీ విచారణలో సీఎం ఉన్నతాధికారులు జోక్యం చేసుకుంటున్నారన్న ఈడీ విచారణలో కలగజేసుకోవడానికి తప్పుపట్టిన సుప్రీంకోర్టు మమతా చర్యలు ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేలా ఉన్నాయని వ్యాఖ్య. అధ్వర్సాన్ని చేస్తున్నటువంటి పనులు ఇట్లున్నాయి. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించే పరిస్థితి తలెత్తుతుందని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఎప్పుడూ ఊహించి ఉండరని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై అసహనం వ్యక్తం చేసింది. ఇంతకుముందే మొట్టికాయలేసింది, ఇప్పుడు అసహనం వ్యక్తం చేసింది. మనీ లాండరింగ్ వ్యవహారంలో రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐప్యాక్పై జరుగుతున్న ఈడీ విచారణలో ముఖ్యమంత్రి ఉన్నతాధికారులు నేరుగా కలగజేసుకోవడంపై సుప్రీంకోర్టు స్పందించింది. విచారణలో కలగజేసుకోవడం సరికాదని పేర్కొంది. మమతా బెనర్జీ చర్యలు ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేలా ఉన్నాయని తీవ్రంగా వ్యాఖ్యలు చేసింది. వాస్తవం, అక్కడ ముఖ్యమంత్రి హోదానే ఆ పదవికే విలువ లేకుండా చేసింది దొరసారి. బెంగాల్లో చోటు చేసుకున్న బొగ్గు కుంభకోణానికి సంబంధించి నమోదైన మనీ లాండరింగ్ కేసును ఈడీ దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తులో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుంటున్నారంటూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దేశ చరిత్రలో ఈడీ ముఖ్యమంత్రి ఇట్లా ల్యాప్టాప్లు, ఫైల్స్, ఫోన్లు సంకల పెట్టుకొని పోయింది అన్న ఘటన ఎక్కడ జరగలే. ఒక్క పశ్చిమ బెంగాల్ని చాలా వింతే జరుగుతున్నాయి. మరి ప్రజలు ఎట్లా స్పందిస్తారో చూద్దాం. పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇలా వ్యవహరించడం సరికాదని పేర్కొంది. ఇది రాష్ట్రానికి కేంద్రానికి మధ్య వివాదం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఓ ముఖ్యమంత్రి నేరుగా విచారణలో జోక్యం చేసుకోవడం సమర్థనీయం కాదన్నారు. ఈ అంశాన్ని రాష్ట్రానికి కేంద్రానికి మధ్య వివాదంగా తయారు చేయవద్దని కోరింది. ఈ చర్యలు ప్రజాస్వామ్యాన్ని ప్రమాదాల్లోకి నెడుతున్నాయని మమతా బెనర్జీని ఉద్దేశించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 100% ఈడీ అండ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం, కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదు. ఏమంటే అంటే ఈడీ రాగానే కేంద్రం మీద దుమ్ము వస్తుంది. మేము చాలా సత్యహరిశ్చంద్రుల వంశం వాళ్ళం. మేము ఏమీ అన్యాయం చేయలేదు, ఎవరిని దోచుకోలేదు, కోట్లు మాత్రమే సంపాదించుకున్నాం, 100 కోట్లు 1000 కోట్లు, ఇవన్నీ మాటలు వీళ్ళే. నీవు తప్పే లేదా, బొగ్గు కుంభకోణంలో నీ దోషివే కావైతే నీకు సంబంధమే లేదా, నువ్వెందుకు ఈడీ ఆఫీస్కి వచ్చి హల్చల్ చేసినావు? ఐప్యాక్ ఆఫీస్కి వచ్చి నువ్వు ఎందుకు హల్చల్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ల్యాప్టాప్లు, ఫోన్లు, ఫైల్స్ ఒక దొంగలాగా పోలీస్ బెటాలియన్ తీసుకొని వచ్చి ఒక దొంగలాగా సంకల పెట్టుకొని పోతావు. నువ్వు ఏమనుకుంటున్నావు? అసలు సాధారణ పౌరురాలివా? నీ హోదా ఏంది? పబ్లిక్ని 3 సార్లు ఓటేసి గెలిపించింది ముఖ్యమంత్రి పదవికి. నువ్వు చేయాల్సిన పని ఏంది? గట్టిగా మాట్లాడింది. ఇంకా కోర్టులో ఇంకెన్ని మాట్లాడిందో బయటకు వచ్చేటి ఇవే ఉంటాయి. చివాట్లు పెడుతుంది సుప్రీంకోర్టు, ఊరుకోదు. ప్రధానమంత్రినైనా సరే తప్పు పని చేస్తే ఏకి పారేస్తుంది అధికారం. ఈ కోర్టులు ఉండేపటికే ఇంత బతుకుతున్నారు రాజకీయ నాయకులు, ఈ మాత్రం ఆగుతున్నారు. కోర్టులు లేకుంటే ప్రజలు ఎన్నడో ఆగం చేసి పడేటోళ్ళు, బంగాళాఖాతంలో ఎద్దురు, ముంచుదురు మొత్తం జనాన్ని. అటువంటి మహానుభావులు నాయకులు మన దేశంలో ఉన్నారు, పుణ్యాత్ములు. ఏమంటారు ప్రేక్షకులారా? సుప్రీంకోర్టు గట్టి మట్టికాయలు వేసింది. మమతా బెనర్జీ ఇట్లా ముఖ్యమంత్రి ఇట్లా చేస్తారని అప్పుడు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కి తెలియదు, తెలిస్తే ఆయన ఇంకా వేరే విధంగా రాసు, ఇటువంటి వాళ్ళు ఆ టైంలో లేరు కాబట్టి ఆయన అట్లా రాసిండు అని చెప్తున్నదంటే ఏమన్నట్టు? బెనర్జీకి అర్హత ఉందా? ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి పదవిలో ఉండే అర్హత గంట సేపు కూడా లేదు ఆమెకు. ఒక గంట సేపు కూడా లేదు. ఇప్పుడు ఇవాళ రాజీనామా చేయాలి, 2వ విడత పక్కకు పెట్టు, రాజీనామా చేసిపో. ఏమంటారు ప్రేక్షకులారా? మమతా బెనర్జీ ఘనకార్యాలు ఒక్కొక్కటి ఎట్లా వస్తున్నాయి బయటకు? వీటి గురించి మీరు స్పందించండి. నికార్సైన నిజాయితీ గల్లా ముఖ్యమంత్రి అంటారా మీరు? లేకుంటే మీరు ఏ పదాలు యూజ్ చేసుకున్నా సరే కామెంట్ రూపంలో చెప్పండి మాకు. బెనర్జీని మెచ్చుకుంటారా, తిట్టుతారా, ఏం చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.